నగరంలో పెరుగుతున్న ఈ వేస్ట్ సమస్యపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. ఇళ్లలో, ఆఫీసుల్లో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించేందుకు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు స్పెషల్ డ్రైవ్ల ద్వారా ఉచితంగా ఈ వేస్ట్ సేకరించిన జీహెచ్ఎంసీ ఇక నుంచి ప్రజలకు కూపన్లు ఇవ్వనుంది. నగరంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, కంప్యూటర్లు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవడంతో ఈ వేస్ట్ భారీగా పెరుగుతోంది. సరైన విధంగా సేకరణ జరగకపోవడంతో ఈ వ్యర్థాలు కాలనీల్లోనే పేరుకుపోతూ పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ప్రజలు ఇచ్చే ఈ వేస్ట్ కు బదులుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన రీడీమబుల్ కూపన్లు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. ఇంట్లో ఉన్నటువంటి చాలా ఐటమ్స్ ఏదో ఒక విధంగా ఎలక్ట్రానిక్గా ముడిపడి ఉన్నటువంటి ఎక్విప్మెంట్సే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మామూలు చెత్తలో కలిపేసి మళ్ళీ అది హార్మ్ఫుల్ కాకుండా ఉండటం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీళ్ళు నాలాల్లో కూడా గమనిస్తుంటాం మనం. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సర్కిల్లో, ప్రతి వార్డులో ఉన్నటువంటి వార్డ్ ఆఫీసులో కేంద్రంగా పెట్టుకొని అక్కడి నుంచి డ్రైవ్ మొదలవుతుంది. మా దగ్గర ఉన్న యూసీడీ వింగ్లో ఉన్న మహిళలు, తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రజల్ని మోటివేట్ చేసి కలెక్ట్ చేసిందంతా కూడా ప్రతి వార్డులో నిర్ణయించినటువంటి ప్రదేశాల్లో వేయటం, అక్కడి నుంచి రామ్కీ సంస్థ ద్వారా వాళ్ళ వెహికల్స్ ద్వారా దిండిగల్లో ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకుపోవడం జరుగుతుంది. సిటీలో ఈ వేస్ట్ ను ఇన్ని రోజులు ఫ్రీగా ఇండ్ల నుంచి సేకరించారు బల్దియా సిబ్బంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి వార్డు ఆఫీసుల వద్ద కియోస్కులు ఏర్పాటు చేసి ఈ వేస్ట్ ను సేకరించారు. మున్సిపల్ సిబ్బందికి ఫ్రీగా ఇవ్వటం ఎందుకని స్క్రాప్ షాపులకు అమ్ముకుంటున్నారు ప్రజలు. ఈ వేస్ట్ లో అవసరమైన మెటీరియల్ తీసుకొని మిగిలినవి బయట పడేస్తున్నారు స్క్రాప్ షాపు నిర్వాహకులు. ఈ మెటీరియల్ రీసైకిల్ అవ్వకపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతోందంటున్నారు అధికారులు. ఉచితంగా ఈ వేస్ట్ సేకరించిన బల్దియా ఇకపై ప్రజలకు కూపన్లు ఇవ్వనుంది. ప్రజలు ఇచ్చే ఈ వేస్ట్ విలువ ఆధారంగా కూపన్లు ఇస్తామని తెలిపారు అధికారులు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఆన్లైన్ షాపింగ్ ఓచర్లు కూపన్లు ఇవ్వనున్నారు. ఈ కూపన్లు వద్దనుకునే వారికి యూపీఐ ద్వారా డబ్బులు కూడా పంపిస్తామని తెలిపారు అధికారులు. ప్రతి వార్డులో 2 లేక 3 వార్డ్ ఆఫీసులలో కొన్ని పాయింట్స్ పెట్టుకొని చేస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని కియోస్క్స్ పెట్టేసి అవేర్నెస్ ప్లస్ పబ్లిక్లో ఉన్నటువంటి చిన్న ఐటమ్స్ ఉంటే కలెక్షన్ సెంటర్ లాగా కూడా పనిచేస్తున్నాయి. అలాంటి కియోస్క్స్ కూడా ప్రతి సర్కిల్లో 2 చొప్పున పెట్టడం జరిగింది. ఈ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ దిండిగల్లో పెట్టిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, కేవలం ఐటీ కంపెనీస్, పెద్ద కంపెనీస్తోనే వాళ్ళు టైఅప్ చేసి అక్కడ జనరేట్ అయినటువంటి ఈ వేస్ట్ని మాత్రమే తీస్తున్నారు. బట్ హౌస్ హోల్డ్ ఈ వేస్ట్ ఇప్పటిదాకా ఎక్కువ ఫోకస్ చేయలేదు. ప్రస్తుతము హౌస్ హోల్డ్ ఈ వేస్ట్ మీద ఫోకస్ జరుగుతుంది. ఎందుకంటే స్మాల్ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు బిజినెస్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇప్పటిదాకా జరుగుతున్నది కేవలం పెద్ద ఐటీ కంపెనీస్ తోటి టైఅప్ చేసుకుని తీసుకుపోతున్నారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక ఈ వేస్ట్ డ్రైవ్ నిర్వహించనున్నారు అధికారులు. కాలనీలకు వెళ్లి పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డు ఆఫీస్ వద్ద కియోస్క్ ఏర్పాటు చేసి ఈ వేస్ట్ సేకరించనున్నారు. ఈ వేస్ట్ ఉందని సమాచారం ఇస్తే ఇంటికి వెళ్లి సిబ్బంది సేకరిస్తారని అధికారులు తెలిపారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేసే సంస్థలతో కూడా జీహెచ్ఎంసీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఫ్రీగా కాకుండా కూపన్లు ఇచ్చి ఈ వేస్ట్ సేకరణ చేపట్టాలన్న ప్రతిపాదనకు రీసైక్లింగ్ సంస్థలు కూడా అంగీకరించాయి. దీంతో నగరంలో ఈ వేస్ట్ సమస్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు.